హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది కేక్ అండి, ప్లమ్ కేకు. న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ చాలా దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా, అందుకే నేను కేక్ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత ఫ్లఫీగా, అంత బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. దానికోసమని చెప్పి ఇలా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక నైట్ మొత్తం నానపెట్టండి. లేదు అంటే అట్లీస్ట్ 8 అవర్స్ అయితే నానపెట్టండి. అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్కి నానపెట్టాలి అంటే దానిలో ఆరెంజ్ జ్యూస్ కానీ, గ్రేప్ జ్యూస్ కానీ, మీ దగ్గర ఏ జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ పోసి నేను కొలతలన్నీ పైన ఇచ్చానండి. ఆ కొలతల బేస్లో మీరు అలాగే చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. అలాగే ఒక నైట్ మొత్తం నానపెట్టండి. ఎట్లాగా జ్యూస్ చెప్పాను కదా, ఏ జ్యూస్ ఉంటే ఆ జ్యూస్ పోసేసి నైట్ మొత్తం నానపెట్టాలండి. లేకపోతే మార్నింగ్ నానపెట్టారంటే ఈవినింగ్ కేక్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ నానపెట్టా, సో అందుకోసం నైట్ కేక్ చేస్తున్నానండి. ఇలాగా 1 కప్పు ప్లస్ 1/4 కప్పు ఇలాగ మైదా తీసుకొని బాగా జల్లించాలి. ఎందుకంటే మీ దగ్గర ఏదన్నా చిన్న చిన్న రవ్వల్లాగా ఉండిపోతే అది కేక్ అనేది అంత సాఫ్ట్గా రాదు. సో అందుకోసం ఇలాగ జల్లించి దాంట్లో 1/4 కప్పు కోకో పౌడర్ కూడా వేయండి. అలాగే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు అన్నీ వేసి బాగా కలపండి. కలిపేసి అలాగే ఒక బౌల్లో పెట్టుకోండి. ఇలాగ మొత్తం చూడండి, చూపించిన విధంగా. అస్సలు ఉండలు అనేది మాత్రం ఉండకూడదు. ఉండలు లేకుండా బాగా అందుకోసమే జల్లించమని చెప్తున్నాను. జల్లిచ్చేసి ఇలాగ బాగా కలిపి ఒక పక్కన పెట్టండి. ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 కప్పు వరకు ఆయిల్ పోయండి. ఆయిల్ పోసి అలాగే ఒక 3/4 కప్పు బ్రౌన్ షుగర్ వేయండి. నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. మీరు నాకు కావాలంటే నార్మల్ షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ ఈ కేక్కి మాత్రం బ్రౌన్ షుగర్ వేస్తే అంత స్వీట్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా, చాలా సాఫ్ట్గా, చాలా బాగా వస్తుందండి. అందుకోసం నేను బ్రౌన్ షుగర్ యూస్ చేశాను. బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపెట్టాలండి. కలిపెట్టేసిన తర్వాత మీరు ముందుగానే యాడ్ చేసుకున్నారు కదా కోకో పౌడరు, మైదా అన్నీ యాడ్ చేసుకున్నారు కదా, సో దాన్ని కూడా దీనిలో వేసేసి చూడండి, చూపించిన విధంగా మొత్తం వేసేసి బాగా కలపాలండి. కలపడం స్టార్ట్ చేయాలి. చూడండి, విస్కర్తో బాగా కలిపారు అంటే ఆయిల్ అనేది దీనికి కూడా మొత్తం బాగా పట్టేసేలాగా అయిపోతుంది. మెల్లిమెల్లిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంటే ఆయిల్ అనేది ఆయిల్లో బాగా మొత్తం ఇదైపోవాలన్నమాట. ఈ పిండిని మొత్తం కలిపేస్తే మీకు చూడండి కొంచెం బ్లాక్ అంటే ఆయిల్ పట్టేసినట్టు కనిపిస్తుంది కదా, సో అట్లా మాత్రం బాగా కలపాలండి. కలిపాక దీంట్లో 4 ఎగ్స్ వేసుకోండి. 4 ఎగ్స్ కూడా కొట్టేసుకొని దాన్ని కూడా బాగా కలపాలండి. చూడండి, నేను ఇంకొక 2 ఎగ్స్ అనేది క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకోసం చూపెట్టలేదు. ఫస్ట్ 2 కొట్టేశాను, తర్వాత 2 కొట్టేశాను. సో మీరు ఎగ్ వద్దు, ఎగ్లెస్ కావాలి అనుకుంటే మీరు అట్లాగే చిన్న కప్పు వరకు కర్డ్ కూడా కలుపుకోవచ్చండి. ఎగ్ ప్లేస్లో సరిపోతుంది. సో నేనైతే ఎగ్స్ యూస్ చేశాను. అలాగే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా, సో కొద్దిగా ఇలాగ వాటర్ పోసుకుంటూ బాగా కలిపెట్టండి. కలిపెట్టారు అంటే అసలు ఉండలు ఉండకూడదు. ఉండలు లేకుండా కొద్దిగా వాటర్, అంటే మీకు తక్కువైంది కాబట్టి. కానీ మీరు నైట్ నానపెట్టుకున్నారు కదా, డ్రై ఫ్రూట్స్లో కొద్దిగా జ్యూస్ కానీ ఉంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి. ఈ లోపల ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ కింద దాని లోపల ఇసుక పోసి ఇలా స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. హాట్ చేయాలి. ఇది బాగా వేడైతేనే కేక్ అనేది అన్ని చుట్టూరు మంచిగా కాలుతుందండి, లేకపోతే కాలదు. అందుకోసం ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ లాగా చేయండి. ఇది కలిపే లోపల ఇది 10 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఆ తర్వాత నేను ఇట్లాగా కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డర్లో బాగా కలపాలండి. చూడండి, ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి, కానీ నైట్ మిగిలిన దానిలో కొద్దిగా జ్యూస్ ఉన్నాయని చెప్పేసి నేను వాటర్ తక్కువ పోసాను. సో ఆ డ్రై ఫ్రూట్స్ చూడండి, జ్యూస్ ఉంది కాబట్టి అవన్నీ పోసి బాగా కలిపెట్టాను. మళ్ళీ ఇంకొకసారి అవన్నీ పోసేసాక మీరు బాదం ఇవి కూడా వేసుకోవచ్చండి, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. నేను మా పాప ఉంది, చిన్న పాప ఉంది, నమ్మలేదని చెప్పి అవన్నీ వేయట్లేదు. సో ఇప్పుడు అవి వేసాక ఇప్పుడు చూడండి బాగా కలబెట్టారు అంటే బాగా కట్ అండ్ ఫోల్డర్లో బాగా కలబెట్టాలి. అంటే ఆ ఉండలు లేకుండా కలబెట్టారు అంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. అలా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అంటే ఇట్లా ఎంత బాగా కలబెట్టారు అంటే అంత బాగా కేక్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, అట్లా ఈ ప్యాటర్న్లో రావాలి. ఎందుకంటే నేను
ఇంకా వాటర్ పోయలేదు, ఆ జ్యూస్ తోటే సరిపోయింది. సో మీకు జ్యూస్ లేదు, బాగా అవి పీల్చేసాయి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసి బాగా కలపండి. వాటర్ పోసి సరిపోతుంది. చూడండి, మీకు చూపించిన విధంగా ఇలా పెడితే కేక్ అనే పిండి అనేది కొద్దిగా జారుతున్నలాగా రావాలి. మరీ వాటరిష్గా అయితే చేయొద్దండి. చూడండి, ఒక్కొక్కసారి మీకు గట్టిగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కసారి ఈ ప్యాటర్న్ ఈ స్ట్రక్చర్లో వచ్చిందంటేనే కేక్ అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. తర్వాత ఒక బౌల్కి గీ పూసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదు అంటే గీ పూసుకొని కొంచెం మైదా వేసుకొని దానికి హాఫ్ వరకు మాత్రమే కేక్ పోయండి. నా దగ్గర చిన్నది ఉందని చెప్పి నేను 2 కేక్స్గా చేశాను. మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే ఒకటే కేక్గా చేసుకోండి, కానీ అల్యూమినియం వాటిల్లోనే మాత్రమే పెట్టండి, సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. తర్వాత ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ అయితే బేక్ చేయాలండి. బేక్ చేస్తే సరిపోతుంది. 40 మినిట్స్ తర్వాత చాక్ కానీ టూత్పిక్ కానీ పెట్టి చూసారంటే ఏం అంటుకోకుండా వచ్చిందంటే కేక్ అనేది కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, అసలు నా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తోటి పైన ఇలా పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ అయితే తప్పకుండా బేక్ చేయండి. ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అసలు నాది 40 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ ఇలా ఉందండి. చాలా ప్లఫీగా చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.